హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆన్లైన్లోనే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ చూసుకున్నట్లయితే 25,220 నుంచి 80,019 రూపీస్ అయితే ఉంది బేసిక్ పేనే. సో అన్ని అలవెన్స్లో కలుపుకుంటే మీకు 50,000 అయితే ఈజీగా శాలరీ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మంచి ఆపర్చునిటీ. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు మే 13th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. జూన్ 2 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు అనేది మెన్షన్ చేశారు. సో అనంతపురం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 11 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ పరంగా ఇచ్చారు. సో కేటగిరీ వైజ్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 25 పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. తర్వాత ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకుంటే 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. సో ఓపెన్ కేటగిరీలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి 28 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి 25 పోస్టులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. తర్వాత కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. సో దాంతోపాటు నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది కేటగిరీ పరంగా. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకుంటే 14 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. సో విశాఖపట్నం చూసుకుంటే 15 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. తర్వాత విజయనగరం డిస్ట్రిక్ట్లో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది. సో వెస్ట్ గోదావరి చూసుకుంటే 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. తర్వాత వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది సో అప్లై చేసుకోవడానికి. సో అప్లై చేసుకునే ముందు అయితే మీరు కేటగిరీ వైజ్గా పోస్టులు ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో దాంతోపాటుగా మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. సో ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేషన్ పైన మీకు నాలెడ్జ్ అయినా ఉండాలి, లేదంటే క్వాలిఫికేషన్ అయినా ఉండాలి. లేదంటే మీకు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుంది. లేదంటే డిగ్రీతో పాటు ఏదైనా మీరు కంప్యూటర్ కోర్స్ చేసి ఉంటే అది ఉన్నా సరిపోతుంది. సో దాంతోపాటు మీకు ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు కన్నడ అయితే వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్ళకి కూడా తెలుగు తమిళ్ వచ్చి ఉండాలి. వైఎస్ఆర్ కడప వాళ్ళకి తెలుగు, ఈస్ట్ గోదావరి వాళ్ళకి తెలుగు, వెస్ట్ గోదావరి వాళ్ళకి తెలుగు, గుంటూరు వాళ్ళకి తెలుగు, ఈ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు, కర్నూలు వాళ్ళకి తెలుగు, నెల్లూరు వాళ్ళకి తెలుగు, శ్రీకాకుళం తెలుగు ఒరియా, విశాఖపట్నం తెలుగు, విజయనగరం తెలుగు అండ్ ఒరియా, ప్రకాశం వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు క్లియర్గా. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ అయితే ఉండాలి. సో దాంతోపాటు 42 ఇయర్స్తో పాటు మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ప్రతి ఒక్కరికి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో 47 ఇయర్స్ వరకు అయితే మీరైతే అప్లై చేసుకునే ఆపర్చునిటీ ఉంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ అయితే ఉంది. సో 52 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత రిజర్వేషన్ రూల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి రిజర్వేషన్ రూల్స్ చూసుకోండి. అలాగే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే మీకు ఇది గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ కాబట్టి గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే మీకు ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే ఉంటుంది. 80 మార్క్స్ అయితే ఉంటుంది. సో 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్స్కి 1 మార్క్ ఉంటుంది.
80 మార్క్స్. అలాగే 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది, అంటే 1.5 అవర్ అయితే టైం అనేది ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ సిలబస్ కూడా క్లియర్ మెన్షన్ చేశారు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎగ్జామ్కి. అలాగే ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే మినిమం 40% మార్క్స్ అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి. 35% మార్క్స్ అయితే బీసీ వాళ్ళకి రావాలి. 30% మార్క్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే రావాలి. సో అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రావాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మీరు జాబ్ అనేది సెలెక్ట్ అవుతారు. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ కూడా ఉంటుంది. సో ఆ ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుందంటే మీకు ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకు 800 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 400 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఒకవేళ మీరు సపరేట్ డిస్ట్రిక్ట్ పరంగా సపరేట్ పోస్టులకు అప్లై చేసుకుంటే సపరేట్గా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా. అయితే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చారు. సో అప్లికేషన్ పెట్టుకునే ముందు మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి అయితే చదవండి. చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. సో ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వర్త్ అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.